హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందులో బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వినాయక చవితి మీ అందరిలో మంచి శుభం తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరు ఏం పని చేయాలనుకున్నా ఎందులో విఘ్నాలు లేకుండా మంచిగా జరిగిపోవాలని కోరుకుంటున్నానండి. వినాయకుడు మీ ఇంటిలో 10 ఆరోగ్యం సంతోషం అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే అండి, మేము వినాయకుడిని పెట్టాము చిన్న పందిర్లో అనమాట మా ఇంటి ముందు. సో ఈ 3 days పూజలు ఇంకా ఈ నిమజ్జనం అవన్నీ చూపిస్తానన్నమాట ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇదిగోండి, ఆ వినాయక చవితి ముందు రోజు నైటే ఇంకా వినాయకుని తీసుకొచ్చేస్తాం కదా, అందుకని ఇంకా పందిరి అనేది డెకరేషన్ చేసాము. చిన్న పందిరిలాగా వేసామన్నమాట. ఇలా చిన్న డెకరేషన్ చేసాము. ఎవ్రీ ఇయర్ ఏంటంటే మా ఇంటి పక్కన చిన్న గొంతు ఉండేది, అక్కడ చేసేవాళ్ళము. ఈసారి అయితే మా ఇంటి ముందే చేసాము, ప్లేస్ ఉంటే. ఇక్కడ ఇంకా నైట్ బొమ్మను తీసుకొచ్చి ముందే ఇంక ఇవన్నీ తీసుకొచ్చేసామండి. ఫ్రూట్స్ కావాల్సినవి, ఫ్రూట్స్, పత్తిరి, ఇంకా ఇవన్నీ తీసుకొచ్చాము. పూలు, నెక్స్ట్ డే పూజకు కావాల్సినవి తీసుకొచ్చామన్నమాట. అన్నీ చూస్తున్నాము ఏమేమి వచ్చాయని, రాలేదని చెప్పి చెక్ చేస్తాం అనమాట. ఇంకా అయితే లడ్డు కూడా వచ్చేసింది. 2-3 years నుంచి మా నానే ఇస్తున్నారనమాట లడ్డు. సో ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చేళ్ళారనమాట లడ్డు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా వినాయకుని కూడా తీసుకొచ్చేసారనమాట. రేపు మార్నింగ్ చూపిస్తాను ఎలా ఉందనేది పూర్తిగా బొమ్మని. ఇంకా అయితే ఎర్లీ మార్నింగ్ లేచేసాను అనమాట. లేచేసి ముందుగా ఇదంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేసేసండి. ముగ్గేసి ఇంకా పసుపుతోటి ఇంకా ఇలా పూజించేసాను అనమాట. గడపలు కూడా పూజించేసాను. పూజించేసిన తర్వాత ఇదిగోండి వినాయకుడు. ఇంకా ఫేస్ అయితే కవర్ చేసే ఉందిలేండి, పూజ అప్పుడు చూపిస్తాను ఎలా ఉందనేది. నెక్స్ట్ ప్రసాదాలు చేస్తాం అన్నమాట. పులిహార అయితే అయిపోయింది. ఇంకా ఉండ్రాళ్ళకి ఇలా పచ్చి ఉండ్రాళ్ళకి, మామూలు ఉండ్రాళ్ళకి ఇలా చేసి పెట్టాను అనమాట. ఇది రవ్వ ఉండ్రాళ్ళకి ఇలా ఇంకా ఉండలు చేయాలన్నమాట. పూర్ణాలు కూడా ఇలా ముద్దలు చేసి పెట్టాము. ఇంకా ఇలా ప్రసాదాలు అయితే అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ అయితే నేను రెడీ అయిపోయాను అనమాట పూజకి. ఎందుకంటే 7:30కి వచ్చేస్తా అన్నారు. సో అన్నీ ఫాస్ట్గా చేసేసామన్నమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది, కానీ అప్పుడు పూజ జరిగేటప్పుడు మాత్రం వీడియో తీయలేదండి. మేమే ఉన్నాం, అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా, మేమిద్దరమే ఉన్నాం అనమాట. సో వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, సో తీయలేకపోయామన్నమాట. మార్నింగ్ పూజ అయితే బాగా జరిగింది. ఇంకా ప్రసాదాలు అయితే ఏమేమి పెట్టామో చూపిస్తాను అనమాట. ఇందాకైతే సరిగ్గా చూపించలేకపోయాను కదా, ఇప్పుడు చూపిస్తాను ఏమేమి పెట్టామనేది. ఇదిగోండి పులిహార, గారెలు, ఇవైతే ఉండ్రాల పాయసం అనమాట. నెక్స్ట్ అవి పూర్ణాలు, ఇంకా కుడుములు, ఉండ్రాళ్ళు, పచ్చి ఉండ్రాళ్ళు, మామూలు ఉండ్రాళ్ళు, రవ్వ ఉండ్రాళ్ళు, ఇవన్నీ అనమాట. పూజ అయితే మంచిగా జరిగింది. తర్వాత ఇంట్లో చేసేస్తున్నాం అనమాట పూజ. ఇలా వరుసగా పెట్టు, ఇక్కడ 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 పెడుతున్నా. బయట అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా వినాయకుడు అంటే మా హస్బెండ్ ఫేవరెట్ దేవుడు అనమాట. సో తనే చేస్తాడు ఈ డెకరేషన్ అంతా, తనకి ఇష్టం చేయడం అనమాట. ఇంకా అలా మంచిగా జరిగిపోయింది ఇంట్లో కూడా పూజ. ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ పూజకి. ఈవినింగ్ మా బాబాయ్ వాళ్ళు కూర్చుంటున్నారు అనమాట పీటల మీద. సో మేము కూడా రెడీ అయిపోయాం పూజకి. ఇంకా మా అమ్మ అయితే పింక్ కలర్ శారీ నా చేత కట్టించింది. తను కట్టుకుంది కాబట్టి నేను కూడా కట్టుకోవాలని గొడవ చేసింది అనమాట. సాయంత్రం కూడా దీపారాజన చేయాలి కదా, ఈవినింగ్ పూజ కూడా ఇంట్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంట్లో చేసేసిన తర్వాత ఇంకా బయట కావాల్సినవన్నీ పెట్టేసామన్నమాట పూజకి. చిట్టుడా ఏందన్నా పెట్టుకున్నాను చిన్నగాడు. మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చేసారండి ఇప్పుడే. ఇంకా పూజారి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. పూజారి వచ్చేస్తే ఇంకా పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. अस्मतो सकल संपदस्थित नमस्ते अस्तु धर्म बिट्टू नमस्ते अस्तु रुद्रूपेभ्यः आनंदमंगल
కర్పూర గర్భాశుద్ధ ఆది స్వామివారి గట్టు ఆనందమంగళ గర్భాశుద్ధ ఆదిమన్యామే గర్భాశుద్ధ ఆదిమన్యామే ఇంక ఈవినింగ్ ప్రసాదం అయితే మా బాబాయ్ వాళ్ళు చక్కెర పొంగల్ చేసుకొని వచ్చారండి. ఇంకా ఆ రోజు అయితే పూజ బాగా జరిగిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో వన్ డేనే కదా, ఆ రోజు నైటే కదిలిచ్చేస్తాం కదా. సో మా అమ్మాయి అన్నీ సర్దేస్తుంది అనమాట. ఇంకా లోపల సర్దేసేసి ఇంకా బయట పూజకి వెళ్ళాలి. ఈ రోజు మేమే కూర్చుంటున్నాం అనమాట. ఇంక మిగతా డేస్ అన్నీ మేమే కూర్చున్నాము. సో ఇంకా మా అమ్మాయి అన్నీ సర్దేస్తుంది. ఇక్కడంతా సర్దేసి ఇంకా బయట కూడా అంతా క్లీన్ చేసి కావాల్సినవి పెట్టేశామన్నమాట. నిమ్మకాయ పులిహోర చేశాను ప్రసాదంగా. ఈ మార్నింగ్ పూజ అయితే బాగా జరిగిపోయింది, సెకండ్ డే కూడా. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయిపోయామన్నమాట ఈవినింగ్ పూజకి. ఇంకా తర్వాత అన్ని డేస్ అన్ని మేమే కూర్చున్నామండి. థర్డ్ డే కూడా మేమే కూర్చున్నాం అనమాట. గొడవ చేయకూడదు, అక్కడ పెట్టాలి. అక్కడ పక్కన పెట్టు, వాటి దగ్గరే. ఇంకో కొబ్బరికాయ తీసుకురాపో, ఈ గ్లాస్ కూడా అక్కడ పెట్టు. నీళ్ళు అక్కడే. ఇంకా ఆ రోజు ప్రసాదం అయితే మా పెద్ద అత్తయ్య వాళ్ళు పంపించారన్నమాట, గుగ్గిళ్ళు. అవే పెట్టాం ప్రసాదంగా. ఇంకా ఆ రోజు పూజ కూడా బాగా మంచిగా జరిగిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత ఇంకా థర్డ్ డే మార్నింగ్ అనమాట ఇలా రెడీ అయిపోయాను అనమాట పూజకి. ఆ రోజు అయితే చక్కెర పొంగలి గుగ్గిలు అయితే మా పక్కింటి ఆంటీ చేశారనమాట. ప్రసాదం తీయకుండానే అందరికి పంచిచ్చేసాను అనమాట. తర్వాత తీసాను వీడియో. పూజ బాగా జరిగిపోయింది ఆ రోజు కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే ఈవినింగ్కి ఎక్కువ అమౌంట్లో, ఇంకా ఈ రోజు లాస్ట్ డే కదా పూజ, ఉద్వాసన పలుకుతారు కదా, సో కొంచెం ఎక్కువ చేద్దామని చెప్పి ప్రసాదం పాలతాకులు చేద్దాం, ట్రెడిషనల్ స్వీట్ కదా, ఇంకా అది చేద్దామని చెప్పి చేస్తున్నాం అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయాను ఇంకా పూజకి. మా అమ్మాయి కూడా రెడీ అయిపోయి ఇంకా అక్కడ సర్దేస్తుంది అనమాట. పూజ దగ్గర ఏమేమి కావాలనేది పెడుతుంది. ఇంకా చాలా తిప్పేయి. ఇంక వినాయకుడికి ఇది లాస్ట్ పూజ కదండి, ఇంకా ఉద్వాసన పలుకుతామంట. మేము 3 days ఉంచుతాము. సో ఈ రోజు లాస్ట్ పూజ అనమాట. ఇంకా తర్వాత ఉద్వాసన పలుకుతారు కాబట్టి అందరూ వచ్చారనమాట. బాబాయ్ వాళ్ళు, బావగారు వాళ్ళు, పెద్దత్తయ్య వాళ్ళు, ఇంకా మామయ్య వాళ్ళు అందరూ వచ్చారనమాట. ఇంకా మా అమ్మ అయితే ఇంకా అందరికీ బొట్టు పెట్టడంలో బిజీగా ఉంది. ఇంకా ఈ 3 days అయితే పూజలు అయితే బాగా జరిగిపోయాయి అనమాట. మంచిగా అనిపించింది. అయితే లాస్ట్ మినిట్ దాకా అసలు పెడతామని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. 2 days ముందాక ఇంకా ఈ ఇయర్ వద్దనని అనుకున్నాం అనమాట, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఇంకా అన్నీ సెట్ అయిపోయి 3 days పూజలు అయితే మంచిగా జరిగిపోయినాయి అనమాట. ఎంత ఫాస్ట్గా జరిగినాయో, 3 days అంత త్వరగా అయిపోయాయి అనమాట. వినాయక చవితి వచ్చేసింది, వెళ్ళిపోయింది కూడా తెలియలేదు. కానీ అదే విజయవాడ విషయమే చాలా బాధేసింది అనమాట తలుచుకుంటేనే. ఇంకా ఆ దేవుడే ఇంకా వాళ్ళందరికీ తోడుగా ఉండాలి. ఇంక ఇప్పుడైతే ఇంకా పూజ అనేది స్టార్ట్ అయిపోతుందండి. మహాగణాధిపతి దేవత ప్రథమ ద్వితీయ తృతీయ యథావిధ పూజయా చ ఉద్వాసన సంకల్పిత పరిపూర్ణత యథావిధేన మమ కుటుంబస్థిత ఏతతు మహాగణాధిపతి ఉద్వాసన నవగ్రహ ప్రతిష్ఠ ఉద్వాసన పూజయా చ మమ గృహాణాం మమ కుటుంబానాం సదా మహాగణపతి అనుగ్రహ సిద్ధ్యర్థం సాయంకాల యథాశక్తి ఉద్వాసన పూజాం కరిష్యే. ఆజ్ఞాకిశవాయ స్వాహ, ఆజ్ఞాకిశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఆజ్ఞాకిశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణవే నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధర్మాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, బృహత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, శివాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ్యే నమః, శ్రీకృష్ణాయ నమః. రెండు అక్షతలు తీసుకొని చేసుకోండి. గుర్తిష్టంతో భూత పిశాచాః ఇది పెట్టండి. ఓం భూ ఒక
स्वात्तादुष्टयद्वारा विप्रमेशमुद्दिश्य विप्रमेशवीर्याभ्यो शुभाभ्यां द्वे शोभने अभ्युदयमुहूर्ते महाविष्णुराज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः दिवार्थे वेदवः कल्पे वैवस्वतन्त्रे कलियुगे అందరి పేర్లు ఏం చెప్పట్లాడు ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం ద్వారాయ నమః ఓం ద్వారలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఓం అకువాహాయ నమః ఓం భూషణవాహాయ నమః ఓం గణపతయే నమః అష్టగణపతయే నమః ఆయుష్గణపతయే నమః రుద్రగణపతయే నమః విష్ణుగణపతయే నమః బ్రహ్మగణపతయే నమః దేవాంశగణపతయే నమః మహేశగణపతయే నమః యోగగణపతయే నమః దేవాంశగణపతయే నమః సర్వాంశగణపతయే నమః బ్రహ్మగణపతయే నమః అఖండా బ్రహ్మోత్సాంగాంశలో బ్రహ్మణే సత్వయాయాయే నమః త్రైలోక్యం భక్త్య దీపం ప్రయస్యామి దేవాయ పరమాత్మనే రాయుమాన్ నరకాఘోర దివ్యజ్యోతి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిందండి. అంటే ఇంకా ఉద్వాసన పలకాలన్నమాట. అంటే కదిలించాలి విగ్రహాన్ని. ఇంకా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అది ఉండిద్ది అనమాట. ఇప్పుడే అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. ఈ 3 రోజులు అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంక ఈ 3 రోజుల్లో బిజీగా ఉన్నాం అనమాట పూజల్లో. ఇంకా మా హస్బెండ్కి ఇష్టమైన పండుగ, ఎవరికైనా చాలా ఇష్టమైన పండుగ వినాయక చవితి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ బాగా చేసుకుంటారు కదా. ఇంకా ఈ పందిళ్ళు, వినాయకులు బొమ్మలు పెట్టడము, ఇంకా ఈవెంట్స్ కొన్ని చోట్ల అయితే మంచిగా ఈవెంట్స్ చేస్తారు కదా. ఇవన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఇంకా వినాయక చవితి వస్తుందంటే ఇంకా 9 days, కొంతమంది అయితే 5 days, 3 days, 5 days, 9 days, 11 days కూడా పెడతారు కదా. ఇక్కడైతే మాక్సిమం 3 days, 5 days పెడతారండి. 9 days చాలా తక్కువ అనమాట. తక్కువ మంది పెడతారనమాట. మ్యాక్స్ 5 daysకి అందరు కంప్లీట్ చేస్తారు. మేమైతే ఎప్పుడు 3 days ఉంచేది. సో ఇయర్ కూడా 3 days అనమాట. ఇది 5th year సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట ఆ విషయంలో. దీని తర్వాత మేము కూడా ఇంకా దగ్గరున్న పందిళ్ళు చూడటానికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఇంక 5th day అన్నీ మళ్ళీ తీసేస్తారు కదా అని చెప్పి బై వాక్ ఉన్నవన్నీ, దగ్గర ఉన్నవన్నీ వెళ్ళామన్నమాట. ఇంకా భోజనం కూడా ఒక చోట జరుగుతుంటే ఇంకా అక్కడే చేసేసామన్నమాట. ఇంకా అయితే తశ్విక వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంకా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళామన్నమాట భోజనానికి. మా అమ్మ అయితే ఫుల్గా కాసేపు ఆడుకుందనమాట వాళ్ళ ఫ్రెండ్ తోటి. ఇంకా తశ్విక కూడా బాగా ఎంజాయ్ చేసింది. ప్లస్ పూజకు కూడా చాలా హెల్ప్ చేసింది. దానికి ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. పూజలకు కానీ అసలు ఏ పనైనా ఇంట్రెస్ట్ వెళ్ళండి. వంట చేయడంలో కానీ పూజలు చేయడంలో కానీ అన్నీ బాగా ఇంట్రెస్ట్ అనమాట దానికి. మధ్య మధ్యే పానీయం సమర్పయామి శుద్ధ ఆజ్ఞపవితాంబూరో పూజ కర్పూరే నాగవల్యే ప్రజామిల భాస్కమదర్శన ఓం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యో మహారాజ్యమాధిపత్యో ఆనందమంగళ పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంక అందరూ దండం పెట్టుకుంటున్నారు అనమాట పూలు వేసి. ఇంకైతే ప్రసాదాలు అయితే ఏమేమి చేసామో చూపిస్తాం రండి. అంటే చెప్పాను కదా ఇందాక పాలతాకలు చేస్తామండి. ఈ జిలేబీ అయితే మా అక్క వాళ్ళు తెచ్చారనమాట. ఇంకా లడ్డు అయితే మా బాబాయ్ వాళ్ళు తెచ్చారు. ఇంకా పాలతాకలు మేము చేసామన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత అందరికీ తాంబూలాలు పెట్టేసి అందరికి ఇచ్చేసి ఇంక ప్రసాదం కూడా పంచేసి ఇంకా మేమైతే ఇంక వెళ్ళామండి. బొమ్మల దగ్గరికి వెళ్ళాం అనమాట చూడటానికి. అవి కూడా చూపిస్తాను అనమాట. అక్కడ కూడా కొన్ని వీడియోస్ తీసాను, వీడియో క్లిప్స్ తీసాను అనమాట. అవి కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా పూజ అయితే మంచిగా జరిగిపోయింది. ఉద్వాసన అయితే పాల్గొతున్నారు అనమాట ఇప్పుడు. శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ విద్యార్థం యథాస్నానం ప్రవేశయామి.
ఓం యజ్ఞ దేవాస్థానం పూజపకైతం యజ్ఞం దేవాస్థానం నిర్మాణం మాధవతలు యథాస్థానం ప్రవేశయామి. ఓకే అది పట్టుకోండి. దశయాః గణపతి అనుగ్రహ సిద్ధిద్వారా నవగ్రహ సంపూర్ణత యథాస్థానం ఉద్వాసయామి. యథాస్థానం ఉద్వాసయామి. జయ మాధవోవిందో హరి నమ పార్వతీపతయే హర మహాదేవ. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి ఫస్ట్ బొమ్మ దగ్గరికి వచ్చేసాను అనమాట. చాలా బాగుంది బొమ్మ అయితే, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా మా అమ్మాయి వాళ్ళు పైకి ఎక్కేసారు దండం పెట్టుకోవడానికి. పొంగల్ అయితే ప్రసాదంగా పెడుతున్నారు అనమాట ఇక్కడ. ఇంకా తచ్చిక వాళ్ళ ఫ్రెండ్ అనమాట, తను నా ఫ్రెండ్స్ కలిసి చదువుకున్నారు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఒకసారి చూపించేస్తాను బొమ్మ, చాలా బాగుంది కదా. ఇంకా ఇది తశ్విక వాళ్ళు స్కూల్కి వెళ్ళే దారిలో అనమాట, మట్టి వినాయకుని పెట్టారు. ఇది కూడా బాగుంది. ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ విగ్రహం దగ్గరకు వచ్చేసామండి. ఇదిగోండి ఇంకో విగ్రహం, ఇది దాని పక్కనే చిన్న విగ్రహం పెట్టారనమాట. తర్వాత ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది అనమాట. దానికి అన్ని విగ్రహాలు చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ మ్యాజిక్ షో పెట్టారు కూడా, చూసేయండి. ఇంకా అక్కడ మ్యాజిక్ షో దగ్గర కొంతసేపు ఉన్నామండి. వాళ్ళు కూడా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారనమాట కాసేపు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ మ్యాజిక్ షో పెడతారనమాట, స్కూల్ దగ్గర కదా, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని ఇక్కడ మ్యాజిక్ షో పెడతారనమాట. నెక్స్ట్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసానండి, ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడే ఇంకా భోజనాలు జరుగుతుంటే ఇక్కడే భోజనం చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే మా అమ్మ ఇంకా నిమజ్జనానికి ముందు ఇలా కొబ్బరికాయ కొడుతుంది. కొట్టు గట్టిగా కొట్టాలి. చింతపండు పులిహార చేసామండి అక్కడ అందరికి పంచడానికి నిమజ్జనం రోజు. ఇంకా తర్వాత అయితే ఇంకా వినాయకుడి దగ్గర పత్రి అన్నీ సర్దేశామన్నమాట. ఇంక ఇప్పుడే విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇంక ఇవన్నీ తీసేసి దండలు అవన్నీ తీసేసి పత్రి అంతా తీసేసి అన్నీ సర్దేశాము. అన్నీ కలపాలి కదా, నిమజ్జనం చేసేటప్పుడు అవి కూడా కలపాలి కదా, సో అన్నీ తీసేసాము. జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఒక సైడ్ తీన వీడియో ఆన్ చేయలేదు కట్టు పెట్టి పిల్లగాడు. వచ్చే సంవత్సరానికి అజయ్ ఇంకా మా వినాయకుడికి బాయ్ చెప్పేసే టైం వచ్చేసిందండి. ఇంకా నిమజ్జనానికి రెడీ అయిపోయింది అనమాట. అప్పుడే ఇంకా వేరే ఎవరు లడ్డు పాట పాడినట్టున్నారు, వాళ్ళు వచ్చారనమాట అదే టైంకి. DJ Shiva and DJ Mani. Shivanagaraja DJ songs from PV Palam. బయలుదేరే ముందు నేనైతే వారు పోసేసి కొబ్బరికాయ కొట్టేశానండి. మా అత్తయ్య అయితే ఇంకా గుమ్మడికాయతోటి దిష్టి తీసేశారనమాట. దిష్టి తీసిన తర్వాత ఇంకా బయలుదేరిపోయారు.
మా అమ్మాయి కూడా వెళ్తా అని గొడవ చేసిందనమాట. ఇంకా వెళ్ళింది. లాస్ట్ ఇయర్ అయితే మేము కూడా వెళ్ళాం. లాస్ట్ అయితే చీరాలు వెళ్ళామన్నమాట. ఈసారి వీరు ఎడ్లపాడు వెళ్తున్నారు, దగ్గరే అనమాట, కాలువలో కలుపుతున్నారనమాట. పోయినసారి సముద్రంకి వెళ్ళామన్నమాట. అప్పుడు నేను కూడా వెళ్ళాను. నేను వెళ్ళుంటే ఇంకా నిమజ్జనం వీడియో బాగా వచ్చేదండి. కాకపోతే ఇక్కడ ఓన్లీ 1 క్లిప్పింగే అనమాట. సో వీళ్ళు తీయలేదనమాట. మధ్యలో పంచర్ పడిందంట. సో హడావుల్లో ఉండి ఇంకా తీయలేదు. ఇదే అండి కాలువ, ఎడ్లపాడులో అనమాట. ఇక్కడికి వెళ్ళారు నిమజ్జనానికి. ఏం కాదు ఏం కాదులే ఏం కాదులే పడతావు ఇంకా పడతావు యానిమల్స్ కాదు, గడ్డి 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 మొక్కలమ్మా. చాలే. ఇదిగోండి నిమజ్జనం అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. మా వినాయకుడి జర్నీ చూసేశారు కదండి. దేవుణ్ణి తీసుకొచ్చిన దగ్గర నుంచి, వినాయకుడిని తీసుకొచ్చే దగ్గర నుంచి నిమజ్జనం దాకా చూసేశారు కదా. బాగా జరిగిందండి పూజ కానీ నిమజ్జనం కానీ అంతా బాగా జరిగింది. అసలు ఈ ఇయర్ 5th ఇయర్ అనమాట మేము చేసి. పెడతామో లేదో అనుకున్నాము. ఆ రోజు ముందు 2 days ముందు దాకా కూడా అసలు పెట్టాలనుకోలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. కానీ అలా జరిగిపోయింది అనమాట. పెట్టాము. 5th ఇయర్ కంప్లీట్ అయిపోయింది. పూజలు అన్నీ మంచిగా జరిగాయి బాగా. ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే విజయవాడని చూస్తే చాలా బాధేస్తుందండి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉందన్నమాట విజయవాడ. నేనైతే టీవీ చూస్తూనే ఉన్నాను అనమాట, న్యూస్లో. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదనమాట. ఆ దేవుని నేను ఒకటే ప్రార్థిస్తున్నాను, ఈ త్వరగా వాళ్ళు వాటన్నిటిని దాటి, ఆ విపత్తుని దాటి మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. విజయవాడ మళ్ళీ యథాతథంగా రావాలి, విజయవాడ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో ముగుస్తుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా అండి. నమస్తే.